హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి. చేదు లేకోకుండా ఎలా చేసుకోవాలి, ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే కాకరకాయలు తీసుకొని వాటిపైన ఉన్న చెక్కునైతే మొత్తం తీసేసుకోవాలండి. అది ఉంటే చేదు అనేది ఎక్కువ అవుతుంది. నేనైతే అదంతా తీసేసుకొని ఈ విధంగా అయితే చూపిస్తున్న విధంగా అయితే తీసేసుకున్నాను. చూశారు కదా, అసలు చెక్కు అనేది లేకోకుండా తీసుకున్నాను. దాని తర్వాత వాటిని ఇలా కట్ చేసేసి అందులో ఏవైతే గింజలు ఉన్నాయో వాటన్నిటిని నేనైతే బయటికి తీసేస్తున్నానండి. ఈ విధంగానే అన్నిటినీ కట్ చేసుకొని వాటిలోని గింజలు అయితే తీసి పక్కనైతే పెట్టుకుంటున్నానండి. గింజలు అనేవి ఉంటే చేదు ఉంటుంది, అలానే తినేటప్పుడు గింజలు ఇవి ముదిరిపోయాయండి. అంత టేస్ట్ కూడా ఉండదు. లేతవైతే బాగుంటాయండి తినేటప్పుడు తగులుతూ. ఈ కాకరకాయలు తీసుకొని వచ్చి చాలా రోజులు అయిపోయింది, ఇవి ముదిరిపోయాయి. కొన్ని రోజులు ఉంటే పాడవుతాయి అనేసి ఈరోజు అయితే చేసేస్తున్నాను. చూశారు కదా, ఈ విధంగా అయితే మొత్తము కట్ చేసి గింజలన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలండి. కాకరకాయ ఎప్పుడైనా సరే సన్నగా కట్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటాయి, చేదు కూడా ఎక్కువగా ఉండదు. ఈ విధంగా అయితే మొత్తం అన్నిటినీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఉప్పు పసుపు వేసి పెట్టిన వాటర్లోకి అయితే వీటిని యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇదంతా చేసాం కాబట్టి చాలా వరకు చేదైతే మనకు తగ్గిపోతుంది. మీకు ఇంకా పూర్తిగా తగ్గిపోవాలి అని అంటే మీరు కట్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసేసి ఒక బౌల్లో పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ అన్నీ పిండేసుకోండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పప్పులు, అలానే కొబ్బరి, వెల్లుల్లి, కారం, సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని వీటిని మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు, అలానే ఇవి ఫ్రై అయిన తర్వాత 2 వెల్లుల్లి, ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై అయితే. మనకి రసంలోకి కానీ లేకపోతే డైరెక్ట్గా వేడివేడి అన్నంలో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిలోకి అయితే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను వేసి ఇవి బాగా మగ్గనివ్వాలి. నాకైతే ఒక 15 మినిట్స్ వరకు అయితే మగ్గనిచ్చానండి. ఈ విధంగా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవడమే అండి. అంతే అండి, చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.